రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్ డిఎస్సి అందరికీ శుభోదయం. మన యజ్ఞం అనేది కంటిన్యూ అవ్వాలి. విద్యా యజ్ఞం ఇది. జలయజ్ఞం ఏ విధంగా చేశారో ఇది విద్యా యజ్ఞం. ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ, ఎన్ని బాధలు ఉన్నప్పటికీ టైం టు టైం రావడం నేర్చుకోండి. దట్ ఈస్ ద డిసిప్లిన్. క్రమశిక్షణ అనేది ఉండాలి. ఎన్ని పనులు ఎప్పుడు ఉంటాను ఉంటాయండి. నాకు టైం లేదు, నాకు టైం పని ఉంది, రకరకాలు చెప్తూ ఉంటాం లైవ్లో. అలాంటి సాకులు వద్దు. ఆ టైంలో మీరు పార్టిసిపేట్ అవ్వాలి. కాబట్టి ప్రతిరోజు చాలా మంది బాగా చెప్తున్నారు. ఇదే విధంగా చెప్తే మీకు సబ్జెక్ట్ మీద మంచి మంచి కమెంట్ వస్తుంది. సబ్జెక్టు చాలా ఈజీగా నేర్చుకోవచ్చు, ఎక్స్ట్రాడనరీ నేర్చుకోవచ్చు, అద్భుతంగా నేర్చుకోవచ్చు. రేపు మాపు అంటే మనం 10వ తారీఖు తర్వాత ఫస్ట్ ఈ బుక్ పంపిస్తున్నాము. ఈ బుక్ మీకు 2 విధాలుగా ఉపయోగం. ఒకటి ఇది ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ పిఐలో ఒక 50 నుంచి 60 బిట్లు కవర్ అవుతాయి. నెక్స్ట్ డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటికి మీకు మొత్తం కవర్ అవుతుంది. మొత్తం 100%. దాంట్లో ఇట్లా 100% కవర్ అవుతుంది. కాబట్టి ఇది కలర్ బుక్ మీకు అందరికి ఇచ్చేస్తున్నాను. దీని కాస్టే 700 రూపాయలు. మీ పే చేసేసి 1000 రూపాయలు. ఇంకా ఇంకొక బుక్ ఇవ్వాలి మీకు. అదేవిధంగా వీడియోస్ ఇస్తున్నాము. ఇలా ఇచ్చేటటువంటి వాళ్ళు, నాలాగా చేసేటటువంటి వాళ్ళు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరు లేరు. ఉంటే చూపించండి. ఉంటే ఎంత క్వాలిటీగా, లేదా మంచి మంచి బుక్స్ ఇచ్చేవాళ్ళు, కరెక్ట్గా పెట్టేవాళ్ళు. ఆ వీడియోస్ కూడా ఒక్కొక్కరు 10 నిమిషాలు 15 నిమిషాలు. అదర్ దాన్ సిలబస్ లేక, సరిగా లేక, సరైనటువంటి ఫ్యాకల్టీ దొరక్క ఏదో ఒకటి పెడుతున్నారు మాత్రం. అవసరమా? బాగా చెప్పించేటటువంటి వాళ్ళు లాంటి నన్ను బాగా ఆదరించండి. మా టీంను బాగా ఆదరించండి. మీరు మమ్మల్ని ఉపయోగించుకోండి. మీరు పైకి రండి. మీకు చేయందిస్తా, 100% చేయందిస్తా. బాగా ప్రతిరోజు ఏ రోజుకి ఆ రోజు బాగా చదవండి. ఎక్స్ట్రాగా చదవండి. అద్భుతంగా చదవండి. విజయం మీది. ఇప్పుడే ఈ వీడియో చూసిన వెంటనే ప్రతి ఒక్కళ్ళు ఇంకోటి చెప్తాను. చాలా మంది యాప్ డౌన్లోడ్ చేసుకుని మా కోర్సు కనపడట్లేదు అంటున్నారు. అట్లా కనపడదు. ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకున్న వెంటనే, ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే స్టోర్లోకి వెళ్ళి రైట్ సైడ్ స్టోర్ ఉంటుంది. స్టోర్లోకి వెళ్ళి స్టోర్లో ప్రెస్ చేస్తే పైన సర్చింగ్ అని వస్తుంది. సర్చింగ్లో హెచ్డబ్ల్యూఓ పేపర్ 1 అండ్ పేపర్ 2 అని కొట్టండి. లేదా హెచ్డబ్ల్యూ అని కొట్టడం వచ్చేస్తుంది మీకు. ఈ విధంగా కొడితే దాని ఆటోమేటిక్గా పక్కన బై అని ఉంటుంది. దాని ఆ బై మీద బై నవ్ అని ఉంటుంది. దాని మీద సెలెక్షన్ కొడితే దాని ఆటోమేటిక్గా అమౌంట్ కట్ అయిపోయి మీకు యాప్ ఓపెన్ అయిపోతుంది. రేపు ఈరోజు చెప్పేటటువంటి వీడియోస్ మొత్తం కూడా రేపు మీకు వాదాలు 5 వాదాలు: భావవాదం, ప్రకృతివాదం, నెక్స్ట్ వ్యవహారిక సత్తావాదం, అస్తిత్వవాదం. ఇట్లా 5 వాదాలు మీకు రేపటి నుంచి రేపు సాయంత్రం కల్లా మీకు వచ్చేస్తాయి. అదేవిధంగా థింకర్స్, వివిధ తత్వవేత్తలు వాళ్ళ యొక్క పేర్లు. ఆ సిలబస్ కూడా చాలా మంది అడుగుతున్నారు. సిలబస్ కూడా ఇప్పుడు చూపిస్తాను. మీరు చాలా మంది సిలబస్ అడుగుతున్నారమ్మా. ఇది మేము యాప్లో కూడా పెట్టేసి పేపర్ 2 యాప్లో కూడా పెట్టేసాం. ఈ సిలబస్ పేపర్ 1 పెట్టేసాం, పేపర్ 2 పెట్టేసాం. ఇది సిలబస్. తాత్విక ఆధారాలు ఈ ఫస్ట్ యూనిట్ మనకు అయిపోయింది ఆల్రెడీ. నెక్స్ట్ వాదాలు: భావవాదం, ప్రకృతివాదం, వ్యవహారిక సత్తావాదం, వాస్తవికవాదం, అస్తిత్వవాదం. దీని నుండి మొత్తం 5 వాదాలు
5 వాదాల నుండి మీకు 15 నుండి 20 బిట్లు వస్తాయి. చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది, బాగా చదవాలి. భావవాదం ఎవరు కనిపెట్టారు, ఎవరు రూపకర్త, భావవాద ప్రాముఖ్యత ఏంటి, భావవాద బోధనా పద్ధతులు ఏంటి, భావవాద ఫిలాసఫీ ఏంటి, భావవాదం యొక్క పాఠ్య ప్రణాళిక ఏంటి, భావవాదం యొక్క లక్ష్యాలు ఏంటి, భావవాదం యొక్క లాభాలు ఏంటి, భావవాదం యొక్క పరిమితులు ఏంటి, ఇది మొత్తం కూలంకషంగా మన యాప్లో పెట్టేసాము. పర్చేజ్ చేసిన వాళ్ళందరూ దాన్ని చదవండి, తీసుకుని ఒకసారి చదవండి. నేను కూడా ఇంత ఇస్తా ఉంటాను. సార్ చెప్పేటటువంటి వీడియోస్ 15కి 15, 20కి 20 ఎన్ని వచ్చినాయి, ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ పడిపోతుంది. బాగా చదవండి, టైం వేస్ట్ చేయొద్దు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాల్లో మనకే మన యాప్లోనే ఈ వీడియోస్ ఉంటాయి, ఇంకెక్కడ కూడా ఉన్నాయి. ఉన్నదా కానీ పాత అవుట్డేటెడ్ వీడియోస్. డిప్యూడిఓ, అదేవిధంగా డివైఈఓ, అదేవిధంగా డైట్ లెక్చర్స్ కూడా ఈ సబ్జెక్ట్ ఉంది. కాబట్టి ఎవరైతే డివైఈఓ డైట్ లెక్చర్స్ కి ఫాలో అవుతున్నారో వాళ్ళు కూడా ఈ సబ్జెక్ట్ పెట్టారు, పర్చేజ్. నెక్స్ట్ విద్యావేత్తలు గాంధీ, ట్యాగూర్, అరవిందో, వివేకానంద, జిడ్డు కృష్ణమూర్తి, ఇక చాలా ఉన్నారు. కానీ సిలబస్లో ఇవి ఇచ్చారు, ముందు ఈ కంప్లీట్ చేస్తారు. నెక్స్ట్ ఫిలాసఫీలో 4వది సాంఘికీకరణ మరియు విద్య, సోషియాలజీ అండ్ ఎడ్యుకేషన్. దీనికి ఒక 20 నుంచి 25 వీడియోస్ క్లాసులు వస్తాయి. దీనికి ప్రకృతివాదానికి ఒక 20 క్లాసులు వస్తాయి. వీటికి ఒక 15 క్లాసులు వస్తాయి. ఫస్ట్ దానికి ఒక 22 పెట్టేవాడి. ఇంకెక్కడ పోతుంది సబ్జెక్ట్. మీకు బుక్స్ ఇస్తున్నాను, లైవ్లో చెప్తున్నాను, ఇక్కడ వీడియోస్ చూస్తారు, ఎగ్జామ్స్ రాస్తారు. ఇంకెక్కడైనా పోతా పోస్ట్ ఇంకెక్కడికైనా పోతా, ఎక్కడికి పోతా. మీరు చదవకపోతే రాదు. నేనే ఇప్పుడు నిన్న బాగా వచ్చారు లైవ్లో, కనీసం ఈరోజు ఒక 50 మంది దాటి వెళ్ళచ్చు. 50 నుంచి 100 మంది వచ్చారు. రేపు 200, 300, ఇట్లా 1000 మంది. ఈ నెలలో 8 మందిలో 2000 మంది లైవ్లో. మీకు ఒకవేళ రేపు టెట్ పడిన తర్వాత బిజీ అయిపోతే టెట్ డేసుడు ఇది ఒక అవసరంగా మార్నింగ్ పెట్టుకుందాం. మిమ్మల్ని వదలను, 80 మందిలో వదలం. మార్నింగ్ పెట్టుకుందాం. లైవ్ 3-4 గంటలు పెట్టుకుందాం మార్నింగ్. మీకు ఇంట్రెస్ట్ ఉండాలి, కానీ 24/7 ఎప్పుడైనా మీకు అందుబాటులో. ఇది అంటే ఇప్పుడు మనం కొంచెం అది టెట్ చేసి కొంచెం లేట్ పడుతుంది కాబట్టి ఈ టైంలో పెట్టుకుంటున్నాం. ఈవినింగ్ కొంచెం అవి కూడా వచ్చేసేస్తే అవి వాళ్ళ కూడా చూడాలి కాబట్టి మార్నింగ్ 3-4 అట్లా పెట్టుకుంటాం. కాబట్టి ఇంకోటి, ఈ రోజు కూడా ఈ బుక్స్ అన్ని కూడా చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా పంపిస్తున్నాం. మిగిలిన బుక్స్ ఇవన్నీ చేయాలి. ఇప్పుడు ఎలా ఉండాలంటే, ఇప్పుడు సపోజ్ ఈ వాదాలు ఎలా ఉండాలి అంటే, ఒక టేబుల్ మొత్తం కూలంకుషంగా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సార్ ఏం చేస్తారంటే, ఆ సార్ కానీ మన బుక్ కానీ ఎలా ఉంటుందంటే, వాదాలు డాష్ తత్వవేత్తలు, వాదం 1 భావవాదం, 2 ప్రకృతివాదం, 3 వ్యవహారిక సత్వవాదం, 4 వాస్తవికవాదం, 5 అస్తిత్వవాదం. తత్వవేత్తలు భావవాదాన్ని పెట్టింది ఎవరు, రూపొందించింది ఎవరు? ప్లాటో. అదేవిధంగా ప్రకృతివాదాన్ని, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? అదేవిధంగా వ్యవహారిక సత్తావాదం జాన్ డూయి.
అదేవిధంగా వాస్తవికవాదం, అదేవిధంగా అస్తిత్వవాదం, ఇవన్నీ కూడా రాసి నీట్గా టేబుల్ రూపంలో కూడా మీకు కంపారిజన్ చేస్తూ టేబుల్ రూపంలో కూడా మీకు బుక్లోను అదేవిధంగా వీడియోస్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వాదాలు దాన్ని బలపరిచిన వాడు ఇప్పుడు అడుగుతాడు. ఇంకొక టేబుల్ ఏంటంటే, రెండో టేబుల్ ఏంటంటే వాదాలు బలపరిచిన వాడు. బుక్ ఈ విధంగా ఉంటుంది. మన బుక్ వీడియోలో ఎలా చెప్తారో బుక్ కూడా అదే విధంగా ఉంటుంది. వాదాలు అంటే ఈ ప్లాటో, అరిస్టాటిల్, అదేవిధంగా రూసో, సోక్రటీస్ వీళ్ళు కాకుండా వాళ్ళు సపోర్ట్ చేసినటువంటి వాడు. నాకు భావవాదం అంటే చాలా ఇష్టం. అదేవిధంగా ప్రకృతివాదం, వ్యవహార సత్వవాదం, వాస్తవికవాదం, అస్తిత్వవాదం, వీటిని బలపరిచిన వాడు ఇదొక టేబుల్. ఈ క్రింది వానిలో భావవాదాన్ని బలపరిచినటువంటి కానివారు ఎవరు, లేదా ప్రకృతివాదాన్ని బలపరిచినటువంటి వారు ఎవరు అడుగుతాడు. కాంపిటేటివ్ అనేది ఎట్లా ఉంటుందంటే, ప్రతి బిట్ కూడా బ్రాకెట్ లో ఉన్నటువంటి లైన్ కూడా బిట్ రూపంలో ఇవ్వాలి. మీకు ఉన్నటువంటి పోస్టులు తక్కువ పోస్టులు రాసేటటువంటి లక్షల్లో ఉంటారు. ఈ లక్షల్లో ఉన్నటువంటి వాళ్ళని సెలక్షన్ లో తీసుకురావాలి అంటే బ్రాకెట్ లో ఉన్న దాన్ని కూడా పైకి తీయాలి, క్వశ్చన్ రూపంలో ఫ్రేమ్ చేయాలి. ఇది ఒక టేబుల్. అదే విధంగా ఇంకొక టేబుల్, మూడో టేబుల్ ఏంటంటే వాదాలు హైలైట్స్. ఆ వాదంలో ముఖ్యమైనటువంటి పాయింట్లు ఏంటి, వాటిని ఏ విధంగా ఫ్రేమ్ చేసే బిట్ వచ్చేటటువంటి పాయింట్ ఏంటి, అన్నీ ఉంటాయి. మన బుక్లో అన్నీ ఉంటాయి, వీడియోలు అన్నీ ఉంటాయి. కానీ లాస్ట్ లో కంక్లూజన్ లో హైలైట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ ఆ వాదంలో, దానికి ఒక టేబుల్. నెక్స్ట్ వాదాలు, పద్ధతులు, పాఠ్య ప్రణాళిక, ఇది ఒక టేబుల్. అంటే ఒక్కొక్క వాదానికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. ఒక వాదం లెక్చరింగ్ మెథడ్ అంటే ఉపన్యాస పద్ధతి అయితే, ఇంకో వాదం చైల్డ్ సెంటర్డ్ మెథడ్, విద్యార్థి కేంద్రీకృత పద్ధతి. ఇంకొక వాదంలో ప్లే మెథడ్, ఆటల ద్వారా నేర్చుకోవటం. ఇంకొక వాదంలో ప్రయోగాత్మక పద్ధతిని ఉపయోగిస్తారు. ఇంకో జాన్ డ్యూయి ప్రాజెక్ట్ పద్ధతిని ఉపయోగించాడు. ఇలా వాదాలు. అదేవిధంగా ఆ వాదాల్లో ఒక్కొక్క వాదంలో ఒక్కొక్క పాఠ్య ప్రణాళికను ఉపయోగించారు. ఒకటి సమాజానికి దగ్గరగా ఉండేటటువంటి పార్టీ ప్రణాళిక ఉపయోగించారు. ఇంకొకళ్ళు విద్యార్థి ఫ్రీగా చదవాలి, బెత్తం ఉపయోగించకూడదు, ఇది ఒక పార్టీ ప్రణాళిక. ఉపయోగితా వాదం ఒక్కొక్క వాదంలో, నియంతృత్వం ఇంకొక వాదంలో ప్రకృతిని అధ్యయనం చేయాలి. ఇట్లా పాఠ్య ప్రణాళిక కన్ఫ్యూజ్ అవుతాయి. ఎందుకంటే నేను కూడా మీ స్థాయి నుంచి ఎగ్జామ్స్ రాసి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి వచ్చాయి కాబట్టి మీరు కన్ఫ్యూజ్ కావాలి. నేను ఎక్కడ కన్ఫ్యూజ్ అయ్యానో మీరు ఎట్లా కన్ఫ్యూజ్ కావాలి. నాకు తెలుసు మీరు ఏ పాయింట్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతారో దాన్ని చాలా ఈజీ చేయటం. సో ఈ విధంగా 3 టేబుల్ ఇవ్వడం జరుగుతుంది. అవి మీకు లైవ్ లో అదే చెప్తాను. ఆ యాప్లో పెట్టేస్తాయి. ఇప్పుడు మీరు వాటన్నింటినీ చదువుకోండి, ఒకసారి చదువుకోండి. ఈరోజు నేను ఆశిస్తున్నాను ఎక్కువ మంది రావాలి. ఈ వాదాలు ఈరోజు రేపు అంటే 1, 2, 3, 5 రోజులు, దాదాపు ఒక 6 days లో వాదాలు కంప్లీట్ చేద్దాం. పర్ఫెక్ట్ రావాలి.
6 daysలో, ఈ యొక్క 5 days, ఇదొక 80 days, 8, 5, 13, 19 అంటే ఒక 20 daysలో, అంటే ఈ నెల 25 లాస్ట్ కల్లా ఈ ఫిలాసఫీ మీద వచ్చేటటువంటి 40 or 50 ప్రశ్నలు మీ జేబులో వేసుకున్నట్టే. ఎవరు చేయలేనటువంటి సబ్జెక్టు, చదవలేనటువంటి సబ్జెక్టు, చెప్పలేనటువంటి సబ్జెక్టు, డ్రైగా ఉన్నటువంటి సబ్జెక్టు, కష్టంగా ఉన్నటువంటి సబ్జెక్ట్ని మీరు ఈజీగా నేర్చుకుంటే ఎటు పేపర్ వన్ ఇటు పరితో వదిలిపెట్టాడు. నాకు ఫేవరెట్ సబ్జెక్ట్ పేపర్ 1 జనరల్ స్టడీస్. సివిల్స్ వారికి ప్రిపేర్ అయ్యాం కాబట్టి నాకు చాలా చాలా ఇంట్రెస్ట్ అన్నమాట జనరల్ స్టడీస్. పేపర్ 2తో పాటు నెక్స్ట్ పేపర్ 2లో మూడు పార్ట్లు విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం, ఇది అయిపోయింది, బుక్ అయిపోయిందండి, పంపిస్తాం. ఈ 3 పార్ట్లు స్టాటిస్టిక్స్ అయిపోయింది. ఇక 1, 2, 3, 4 అంటే ఇది కొంచెం స్పీడప్ అవ్వచ్చు, ఎందుకంటే మీకు ఆల్రెడీ డిఎస్సీలో అట్లా నేర్చుకున్నారు కాబట్టి చాలా స్పీడప్ అవ్వచ్చు. మంచి బిట్లు ఇస్తాను. దీంట్లో కూడా ఒక్క బిట్ మిస్ కాదు. దీంట్లో 50 బిట్లు వస్తాయి. దీంట్లో 50 బిట్లో స్టాటిస్టిక్స్ నుంచే 20 బిట్లు వస్తాయి. సార్ చెప్పింది, రఘు గారు చెప్పినట్టు తూచా తప్పుకోకుండా మీరు ఆ వీడియో చూస్తే, మెటీరియల్ కూడా పెట్టాము, ఐడి చూస్తే విజయం మీదే. ఎక్కడికి పోదు పోస్ట్. నెక్స్ట్ విద్యలో ధోరణి, దీంట్లో 16 యూనిట్లు ఉన్నాయండి. ఈ 16 యూనిట్లు ఈ బుక్ మొత్తం లైన్ టు లైన్ చదవండి. మీ డిఎస్సి కూడా ఉపయోగపడుతుంది ఈ బుక్. 16 యూనిట్లు. దీన్ని కూడా మీకు చెప్పిస్తాను, త్వరగా ఫాస్ట్ అయిపోతుంది. మీకు 150కి పేపర్ 2లో 150కి 150 దిగిపోవాలి అంటే దర్శనం. 150కి 150. పేపర్ 1లో అన్ని రావు, కొంచెం పోతానికి అవకాశం ఉంది. 150కి 100 వస్తే ప్లస్ మొత్తం టోటల్ 250. మీ జిల్లాలో మీరు ఫస్ట్ ర్యాంక్లో ఉంటారు. 250 టార్గెట్ పెట్టుకోండి, 2 కలిపి మీ జిల్లాలో మీరు ఫస్ట్ ర్యాంక్. ఓకేనా? బాగా చదవండి. ఈరోజు ఈ యాప్లో సుమారు ఒక 300 వరకు నేను అందిస్తున్నాను. పేపర్ 1, పేపర్ 2 కానీ, ఒకవేళ మీ దగ్గర డబ్బులు లేకపోతే పేపర్ 1కి, పేపర్ 2 1000 రూపీస్ చేసుకోండి. ఇలా ఎంత అవకాశం మీకు ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో అను పబ్లికేషన్ ఒకటే ఇస్తుంది. ఎవరు కూడా ఇంత అవకాశాన్ని ఎవరు ఇవ్వలేరు కూడా. ఇవ్వమనండి, చేద్దాం, ఇవ్వమనండి. నేను ఇచ్చేటట్టు క్వాలిటీ ఇస్తాను. ఏదో ఒకటి పనికిరాని పుస్తకాలు, పనికిరాని వీడియోస్ అయ్యొద్దు. ఒక్కొక్కరైతే 400 పెడతారు, 300 పెడతారు, రూపాయి పెడతారు. ఎందుకంటే పనికిరాని రూపాయి దండగా ఉపయోగం లేని ఎందుకు రూపాయి టైం వేస్ట్ మీది. 1000 రూపాయలకి మీకు బుక్స్ ప్లస్ వీడియోస్ నాకు చూపించండి. నేను ఇచ్చే క్వాలిటీ ఉండాలి. నేను చెప్పించేటటువంటి వీడియోస్ ఉండాలి, క్లాసులు ఉండాలి. మీరు ఎవరైనా చూపించండి, ఫలానా దగ్గర ఉందని చూపించండి. క్వాలిటీ ఉంటాయి, చాలా మంది ఉంటారు. కౌరవులు 100 మంది, పాండవులు 5గురే. పేపర్ 1 మొత్తం మీకు 11 యూనిట్లు చెప్పించాలి. 8 నుంచి 10 బుక్స్ ఇస్తున్నాను. ఈ బుక్స్ అవుతాయి. థ్యాంక్ యూ.